హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో ఏంటి అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం గనుక నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? ప్లీజ్ వీడియో చూస్తున్నారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం డెఫినెట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా మందికి చాలామంది హౌస్ వైఫ్‌కి హెల్ప్ అయ్యే వీడియో. ఓకేనా? చాలా మందికి రిలేటెడ్‌గా ఐ మీన్ ఎవరైతే ఈ హౌస్ వైఫ్స్ ఉంటారో సో, వాళ్ళందరూ ఈజీగా ఎక్కడెక్కడ అనేది చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవటం వల్ల మినిమమ్ టు మినిమమ్ మంత్లీ 5,000-10,000 వరకు ఎట్లా సేవ్ చేసుకోవచ్చు. మినిమమ్ 5,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి. మన ఇంటి ఖర్చులను బట్టి, మన హస్బెండ్ యొక్క ఇన్‌కమ్‌ని బట్టి అయితే డెఫినిట్‌గా 5,000-10,000 అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఎలా చేసుకోవచ్చు ఏంటి? నేను ఎలా ఫాలో అవుతాను టిప్స్ అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో సో, దానిలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ టిప్పు చెప్పే ముందు నేను మీకొకటి చూపిస్తానండి. సో, ఇదే టిప్పు. ఇది చూపిచ్చిన తర్వాత నేను మ్యాటర్ చెప్తాను. ఓకేనా? సో, చూడండి కనిపిస్తుందా? చిన్న చిన్న బుడ్డి బుడ్డి రింగ్స్ కదా! ఓకేనా? సో, ఇవి నేను యాక్చువల్‌గా లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను. సమన్వి బర్త్‌డే గిఫ్ట్ అనే వ్లాగ్‌లో. నేను కంటిన్యూగా 4 ఇయర్స్ నుంచి అనేది సమన్వికి కానీ, సాయికి కానీ బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్ గోల్డ్ ఇస్తున్నాము అని చెప్పేసి. సో, దానిలో బాగా ఫస్ట్ తీసుకున్న గోల్డ్ ఐటెమ్ ఇదే అండి. చూడండి చిన్న బుజ్జి టాప్స్ సమన్వికి. సో, ఇవొచ్చేసి అరౌండ్ 18,000 అయింది 4 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు 18 గ్రాము 4,000 ప్లస్ ఎంతో ఉంది. నాకు ఐడియా లేదు. ఎన్ని గ్రామ్స్ అన్నది కూడా గుర్తులేదు కానీ 18,000 అయింది. సో, ఇవెందుకు చూపిస్తున్నాను ప్రెజెంటు అంటే ఇదే టిప్ అండి. యాక్చువల్‌గా ఈ అమౌంట్ అనేది నాకు అనుకోకుండా వచ్చిందనమాట. ఒక కాంపిటీషన్ ద్వారా నాకే ఒక 3 మంత్స్ అనేది ఒక కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో నేను విన్ అవ్వటం వల్ల నాకు ప్రైజ్ అమౌంట్ వచ్చింది. అరౌండ్ 23,000-24,000 నాకు అమౌంట్ వచ్చింది. నాకు పర్సనల్‌గా. సో, నేను ఆ అమౌంట్‌ని ఏం చేశానంటే, నేను మా ఇంటి ఖర్చులకి గానీ, లేకపోతే నా పర్సనల్ ఖర్చులకు గానీ నేను యూజ్ చేసుకోకుండా నేనది సెపరేట్‌గా పెట్టుకున్నాను. సో, సెపరేట్‌గా పెట్టుకొని తనది బర్త్‌డే వచ్చినప్పుడు నేను సెప్టెంబర్‌లో తనకిది గిఫ్ట్ చేశాను. నాకందుకే బాగా గుర్తు. ఇది 18,000 అయింది ఆ రోజు. సో, ఇది కంప్లీట్‌గా నా అమౌంట్‌తో. సో, ఇక్కడ నేను చెప్పేదేంటి అంటే డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి గూడా మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే మనీ ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనిది మొత్తం కూడా 1 ఇయర్‌కి కూడా 1 ఇయర్‌కి ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది 1 ఇయర్ అన్నట్లు చెప్తున్నాను. అది కూడా కంప్లీట్‌గా హౌస్ వైఫ్ వ్యూలోనే చెప్తున్నానండి. ఎందుకు అంటే వర్కింగ్ వుమెన్స్ అనుకోండి వాళ్ళకంటూ వాళ్ళ పర్సనల్ అమౌంట్ వాళ్ళకుంటుంది. సో, వాళ్ళు వర్కింగ్ కాబట్టి. సో, హౌస్ వైఫ్ కంటే హస్బెండ్ ఇచ్చే అమౌంట్ నుంచి మనం పొదుపు చేసుకుంటే మిగిలేది. అదే మనకి మాక్సిమం అదే కదా అమౌంట్. సో, అందుకే నేను హౌస్ వైఫ్స్ గురించి ఎలా పొదుపు చేసుకోవాలన్న దాని గురించే మాట్లాడుతున్నాను. అది కూడా చిన్న అమౌంట్ 5,000-10,000 అంతవరకే. సో, ఆ ఆ వ్యూలోనే వినండి. సో, మనకి కంపల్సరీ ప్రతి ఇంట్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే మనీ ఏదో ఒక టైంలో ఉంటుంది 1 ఇయర్ మొత్తంలో కూడా. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎప్పటినుంచో రావాలి. ఇంక రాదు అని మీరు ఫిక్స్ అయ్యారు. అమౌంట్ ఎప్పటినుంచో ఎవరో ఇవ్వాలి. రాదు అనుకోని ఫిక్స్ అయిపోయారు. అనుకోకుండా సడెన్‌గా వచ్చింది ఆ అమౌంటు. సో, అట్లాంటిది. లేదు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఈ మంత్ ఇంక్రిమెంట్ ఒస్తది. వస్తది అనుకోండి. 10,000 అని మీరు అనుకుంటున్నారు. డెఫినిట్‌గా అయితే ఎంతో కొంత ఫిగర్ మనకి ముందే అనుకుంటాము. ఇంతొస్తే బావుండు ఇంక్రిమెంటు అని చెప్పేసి. సో, 10,000 ఇంక్రిమెంట్ అనుకున్నారు. బట్ అది అనుకోకుండా 15,000 వచ్చింది. సో, మనమేమనుకుంటాం 10,000 వస్తది కాబట్టి ఆ 10,000కి తగ్గట్టే సో, ఈ అమౌంట్‌తో మనం ఏదో
ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటారు. సో, ఎక్స్‌ట్రాగా 5,000 వచ్చినియి అనుకోండి. ఆ 5,000 ఇంటి ఖర్చులకో, పర్సనల్ ఖర్చులకో యూజ్ చేసుకోకండి. డెఫినిట్‌గా అది తీసి పక్కన పెట్టుకోండి. ఏదో ఒక టైంలో అయితే డెఫినిట్‌గా ఇయర్ మొత్తంలో మన దగ్గరికి అలాంటి అమౌంట్ వస్తూనే ఉంటుందండి. డెఫినిట్‌గా వస్తుంది. అదైతే తీసి పక్కన పెట్టండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను. మా ఇంటికి నా ఖర్చులు నాకు మంత్ మొత్తానికి నా ఖర్చులు 20,000 అనుకుందాం. సో, నేను ఆ 20,000 నాకు ఏదో ప్రతి మంత్ నాకు మా హస్బెండ్ 20,000 ఇస్తారు. ఈక్వల్ అయిపోతుంది. అనుకోకుండా ఇంకొక 5,000 ఎక్స్‌ట్రా ఎందుకో ఇచ్చారు. ఆ 5,000 లేకపోతే వచ్చినియి. ఆ 5,000 లేకపోయినా 20,000తో నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. డబ్బులున్నాయి అంటే ఎంత ఉన్నా ఏదో ఒక ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. మన లేడీస్ దగ్గర అది ప్లస్ కానివ్వండి, మైనస్ కానివ్వండి ఏదైనా అనుకోండి. ఎట్లా అంటే ఎంత ఉంటే అంత దాంట్లో అడ్జస్ట్ అయిపోతాం. ఎక్కువుందనుకోండి ఎక్కువ ఖర్చు పెడతాము. లేదు తక్కువే ఉంటే ఆ తక్కువను కూడా అడ్జస్ట్ చేసుకొని ఖర్చు పెట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. ఓకేనా? అందుకే ఎక్స్‌ట్రాగా ఏ అమౌంట్ వచ్చినా అది రూ. 1 కానివ్వండి, రూ. 10 కానివ్వండి, 10,000 కానివ్వండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఖర్చు పెట్టుకోకండి అది. సో, అది నా ఫస్ట్ టిప్పు. ఐ థింక్ అర్థమైందనుకుంటాను కదా! సో, నాకు ఆ 25,000 నేను అప్పుడు ఖర్చు పెట్టేసుకుంటే మేబీ నాకు ఏదో ఒక దానికి అయిపోతుంది. బట్ ఇవి నాకు లైఫ్ లాంగ్ ఇవి చూసినప్పుడు నాకు గుర్తుంటది. ఓకే. నాకు అప్పుడొచ్చిన ప్రైజ్ అమౌంట్‌తో నేను కొనుక్కున్నాను ఇవి అని నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ప్లస్ బర్త్‌డేకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. మంచి గోల్డ్ ఐటెమ్ ఇచ్చారు. నా కూతురికి నా అమౌంట్‌తో అనేది నాకు సాటిస్ఫాక్షన్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్. నాకదుంటుంది. ఓకేనా? సో, అది ఫస్ట్ టిప్పు. సో, నెక్స్ట్ టిప్పొచ్చేసి ఆహ్, మనం చాలామంది షాపింగ్స్‌కి అట్లా ఎళ్తుంటాము. బయటికెళ్తుంటాము వెజిటబుల్స్‌కో, గ్రోసరీస్‌కో అట్లా. వెళ్ళినప్పుడు కంపల్సరీ చేంజొస్తుంది. మేబీ ఒక రూ. 10 అనుకోండి. రూ. 10 నోటయితే ఓకే. బట్ కాయిన్స్ ఒస్తుంటాయి చాలా సార్లు. ఆ కాయిన్స్ ఏం జేస్తాము అంటే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. కదా! డెఫినెట్‌గా చాలా పెద్ద ఏముంది చిల్లరే గదా! రూ. 1 గదా! రూ. 2 కదా! అనేసి నెగ్లెక్ట్ జేస్తాము చాలా సార్లు. అంటే డబ్బులంటే విలువ లేదు అని కాదు. డెఫినిట్‌గా ఎక్కడో చోట పడేస్తాము. అలా కాకుండా వాటిని ఒక చోట పెట్టుకొని కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్‌గా మేము చాలా ఫాలో అయ్యి చెప్పిన టిప్ అండి. ఇప్పుడంటే ఒక లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచయితే నేను జీపే యూజ్ చేస్తున్నాను. స్కాన్ యూజ్ చేస్తున్నాను కానీ అంతకుముందు మాత్రం కంపల్సరీ చేంజే. ఎక్కడికెళ్ళినా సరే. ఇప్పుడు స్కూటీ నేర్చుకొని స్కూటీ మీద తీసుకెళ్తున్న పిల్లల్ని కానీ, బిఫోర్ అయితే ఒక 3 ఇయర్స్ ముందయితే ఎక్కడికెళ్ళాలన్నా పిల్లల్ని క్లాస్‌కి, డాన్స్ క్లాస్‌కి ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఆటోలోనే తీసుకెళ్ళేదాన్ని. వెజిటబుల్స్‌కి ఎక్కడికెళ్ళాలన్నా ఆటోకెళ్ళినప్పుడు డెఫినెట్‌గా చేంజ్ ఒస్తది గదా! ఆ చేంజ్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకునేదాన్ని. ఇప్పటికి మీరిట్లా లిక్విడ్ క్యాషే యూజ్ జేస్తున్నారు. ఇట్లా బయటికెళ్ళినప్పుడు ఇట్లా యూజ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. మేబీ సిటీలో వాళ్ళు మాత్రమే స్కానర్స్ ఇవి యూజ్ చేస్తున్నారు గానీ అంటే పల్లెటూరులో గూడా ఉంది. బట్ స్టిల్ పల్లెటూరులో ఇంకా లిక్విడ్ క్యాష్ యూజ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. సారీ. ఆ లిక్విడ్ క్యాష్‌ని ఒక చోట కలెక్టెడ్‌గా పెట్టుకోండి. ఇంకొకటి చెప్తాను. మా పేరెంట్స్ ఉన్నారు. నాన్న వాళ్ళున్నారు. నాన్న వాళ్ళు విలేజ్‌లో ఉంటారు. మా నాన్నకి జీపే, ఇట్లాంటియి ఏం తెలీదు. ఆయన మొబైల్‌లో అవేమి ఉండవు. వాళ్ళెక్కడికెళ్ళినా అమ్మ ఇంటి ముందుకొచ్చినప్పుడు ఏదైనా కొనుక్కున్న వెజిటబుల్స్ ప్రతీది వాళ్ళు క్యాష్ యూజ్ చేస్తారు. ఏం చేస్తది ఆ చేంజ్ అన్నీ కూడా మాది విలేజ్ పక్కన టౌన్ ఉంటుంది. నాన్న టౌన్‌కెళ్ళి వచ్చినప్పుడల్లా చేంజ్ ఒస్తది. అది మొత్తం తీసుకెళ్ళి ఒక చోట ఒక డబ్బాలో పోసుంచుతారు. నిజంగా నమ్మండి. అది ఎప్పుడు ఇంటికెళ్తూనే ఉంటాం గదా! ఎళ్ళినప్పుడు పిల్లలకిస్తారు. ఇయర్‌లో ఎప్పుడైనా ఒకసారి పిల్లలకిస్తే, అది ఈజీగా ఒక 2000 ప్లస్ అయిన డేస్ చాలా ఉన్నాయి. ఓన్లీ చేంజ్ దాంట్లో ఒక్కటి గూడా నోట్ ఉండదు. అన్నీ కూడా రూ. 1, రూ. 2, రూ. 5 కాయిన్సే ఈజీగా 2000-3000 అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము అది చూసిన తర్వాతే నేను యాక్చువల్‌గా ఇంకా పిల్లలు చిన్నప్పుడు చెప్పాను గదా! ఎక్కువ క్యాష్ యూజ్ చేసేదాన్నని. అప్పుడైతే మేము కూడా హైదరాబాదొచ్చి తర్వాత ఇంటి దగ్గర నుంచి నాన్న ఇచ్చినప్పుడు తీసుకొచ్చుకున్న తర్వాత ఓకే. ఇది బావుంది గదా! అని చెప్పేసి నేను కూడా అలా చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా ఈజీగా ఇప్పుడెట్లా అంటే కాయిన్స్ ఎవరైనా కిరాణా షాప్‌కెళ్ళి ఇస్తే మార్చుకుంటున్నారు గదా! హ్యాపీగా. అయితే ఎంతో కొంత కమిషన్ తీసుకుంటాను. 100కింత, 1000కింత అని తీసుకున్న మనకి నోట్లిస్తారు గదా! మీరు నిజంగా ఇయర్ మొత్తానికి 5,000 ఈజీ అండి. మంత్‌కి 1000 అనేది ఈజీగా సేవ్ చేయొచ్చు మనము.
ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి దానికి డెఫినిట్‌గా మనీ యూజ్ చేస్తున్నామంటే చేంజ్ ఒస్తది. ఆ చేంజ్ ఒక చోట పెట్టుకొని, అది కూడా మళ్ళీ ఓపెన్ చేయకుండా ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్ చేశామనుకోండి ప్రతిసారి తీసుకుంటాము. దానిలో ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంటాము. అలా ఒక్క రూపాయి, ఒక్క రూపాయి, ఒక్క రూపాయే ఇయర్ ఎండింగ్‌కి చూసుకుంటే, అమ్మో! ఇంత చేంజ్ నేను దాచిపెట్టానా అనైతే మీరనుకుంటారు. డెఫినిట్‌గా అయితే ఇది టిప్ ఫాలో అవ్వండి. మేమైతే చాలా సార్లు ఫాలో అయ్యాము. ఇప్పుడిప్పుడు ఇదైతే కొంచెం తగ్గింది ఈ టిప్ అయితే. బట్ నేనైతే ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. అది మన సెకండ్ టిప్పు. సో, నెక్స్టొచ్చేసి మా ఇంట్లో నేను ఫాలో అయ్యేదేంటి అంటే సో, మనం చాలామంది ఎట్లా అంటే పిల్లల దగ్గర చాలా విషయాలు డిస్కస్ చేయటానికి ఇష్టపడం మనము. లైక్ ఎట్లా అంటే మనం చాలా కష్టపడొచ్చాము. సో, చాలా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసొచ్చాము. ఆ ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేయకూడదు. వాళ్ళకంత ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి వాళ్ళ దగ్గర మనీ కానీ ఏది కూడా వాళ్ళకి చెప్పము. డిస్కస్ చెయ్యము. బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే 10 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్‌గా మనకన్నా చాలా తెలివిగా ఉన్నారు. సో, వాళ్ళకి చిన్న చిన్నవి కొంచెమన్నా వాళ్ళతో షేర్ చేసుకోండి. డెఫినెట్‌గా షేర్ చేసుకోండి. వాళ్ళకర్థమవుతాయి. ఎలా అంటే మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేది మనం మన పిల్లలకి నేర్పించుకోకపోతే లైఫ్‌లో చాలా కష్టం. టైమ్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్ మన పిల్లలకి డెఫినెట్‌గా మనమే నేర్పించాలి. మనం నేర్పించాలంటే ఫస్ట్ మనకి రావాలి కదా! సో, అందుకనే పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళు ఏదడిగితే అది, ఎంత అడిగితే అంత ఇవ్వటానికి ఇష్టపడతాం. స్టిల్ మేమైనా అంతే. బట్ అట్లా కాకుండా మీరొక రూ. 100 వాళ్ళకిచ్చారు అంటే 100లో అట్‌లీస్ట్ 50 ఖర్చు పెట్టుకున్న, రూ. 50 దాచిపెట్టుకునేలాగా మన పిల్లలకి మనమే అలవాటు చేసుకోవాలి. మేమైతే ఇది మా ఇంట్లో డెఫినెట్‌గా ఫాలో అవుతాము. నా చిన్నప్పుడు 90స్‌లో ఉన్నప్పుడు మీకెంతమందికి అశోక పౌడర్ డబ్బా ఉండేది గుర్తుండేదా? ఇంత పెద్దగుండేది పౌడర్ డబ్బా కదా! అదేం చేసేవాళ్ళమంటే అది అయిపోయిన తర్వాత దానికి ఇట్లా హోల్ పెట్టేసి మా పెద్దనాన్నమ్మ నేను మా పెద్దనాన్న దగ్గర పెరిగాను. ఆయన అట్లా టౌన్‌కెళ్ళొచ్చిన ఆ చేంజ్ మొత్తం తీసుకొచ్చి నాకిస్తే నేను డబ్బాలో వేసుకునేదాన్ని. అప్పుడింక బయటికెళ్ళి ఇట్లా కిడ్డీ బ్యాంక్‌లో గూడా కొనుక్కోవడం గూడా లేదు. ఆ డబ్బాలో వేసుకొని ఇంకా అది ఓపెన్ చేయటానికి గూడా రాదు ఇక పగలగొడితేనే. మొత్తం నిండిపోయి ఇంక వేయటానికి ప్లేస్ లేదు అని అన్ని రోజులు అది అక్కడే వేసుకొని పగలగొట్టి చూస్తే 1000 ఒకసారి 2000 అమౌంట్ గూడా ఉండేది. ఇంత పెద్ద డబ్బాలు గుర్తున్నాయో లేవో. అశోక, మైసూర్ శాండిల్ పెద్ద పౌడర్ డబ్బాలొచ్చేవి. ఓకేనా. ఇంత అప్పట్లో 1000 అంటే చూడండి 90స్ టైమ్‌లో పిల్లల కిడ్డీ బ్యాంక్‌లో రూ. 1000 ఉన్నాయి అంటే ఎంత బాగా సేవ్ చేసాం మనం అని కదా! సో, అదే ఇప్పుడు పిల్లలకు కూడా ఫాలో అవుతాం. మేము డెఫినిట్‌గా ఫాలో అవుతాము. ఈ ఈ ఊరెళ్తుంటాము. ఇయర్‌కి సారీ మధ్య మధ్యలో ఊరెళ్తుంటాం కదా! ఫెస్టివల్స్‌కి గాని అట్లా. ఊరెళ్ళిన ప్రతిసారి అయితే డెఫినిట్‌గా పిల్లలకైతే అమ్మమ్మలు, తాతయ్యలు డబ్బులిస్తారు కదా! అసలు కన్నా వడ్డీ ముద్దు అనేసి డెఫినిట్‌గా అయితే మనవళ్ళకి, మనవరాలకి ఇస్తారు కదా! సో, ప్రతిసారి మా పిల్లలకైతే కంపల్సరీ ఇయర్‌కైతే 3 టైమ్స్ కంపల్సరీ కొంచెం పెద్ద అమౌంటే వస్తది వాళ్ళకి. వాళ్ళ బర్త్‌డేస్‌కి అండ్ 2 మెయిన్ పండగలకి పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తారు. మనం ఎలాగో ఆబ్వియస్‌గా మనం తీసుకుంటాము. సో, ఇంక ప్రతీదీ బట్టలకే ఎందుకు అని చెప్పేసి మేము 100 ఇచ్చినా సరే, 1000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే పిల్లలకి వాళ్ళు తీసుకొచ్చుకొని ఇద్దరికీ సెపరేట్ కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి. ఎవరిది వాళ్ళకి. వాళ్ళు కిడ్డీ బ్యాంక్‌లో ఏసేస్తారు. మా హస్బెండ్ లిక్విడ్ క్యాష్ ఎప్పుడన్నా సడెన్‌గా చేతికి లిక్విడ్ క్యాష్ వచ్చింది, ఏదైనా అమౌంట్ చేతికొచ్చింది అంటే డెఫినిట్‌గా పిల్లలు దానిలో ఎంతో కొంత ఇద్దరికీ ఇచ్చేస్తారు. అట్లా పిల్లలకి దాచిపెట్టుకోవటం తెలియాలి. దాని తర్వాత ఖర్చు పెట్టుకోవటం గూడా మనమే నేర్పించాలి. ఆ అట్లా సేవ్ చేసుకునే అమౌంట్ నుంచి వాళ్ళకి నేను మా హస్బెండ్‌కి కొంచెం నాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వటం అట్లాంటివి చాలా ఇష్టము. ఇస్తుంటాను నేను. నా దగ్గరున్న అమౌంట్‌ని బట్టి నాకు తోచినట్టు. నేను ఇచ్చేటప్పుడు చూస్తుంటారు కదా! సో, వాళ్ళకి కూడా వాళ్ళ డ్యాడీకి కానీ, మా మ్యారేజ్ యానివర్సరీకి కానీ వాళ్ళ కిడ్డీ బ్యాంక్‌లోంచి తీసి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ ఏవో ఒకటి సూపర్ మార్కెట్‌లో అట్లా కొని ఇస్తుంటారు. సో, వాళ్ళకి ఖర్చు పెట్టుకోవటము, షేర్ చేసుకోవటము, దాచిపెట్టుకోవటం అన్నీ మనమే నేర్పించాలి. మీరు నమ్మండి నిజంగా ఇయర్ ఎండింగ్ మొత్తానికి ఒక ఇయర్‌కి వాళ్ళిద్దరి కిడ్డీ బ్యాంక్ కలిపి ఇద్దరియి కలిపి కనీసం 15,000-20,000 అమౌంట్ అయితే వాళ్ళ కిడ్డీ బ్యాంక్‌లో ఉంటాయి. ఓకేనా. కంపల్సరీ ఉంటాయి. వాటిని మేమెలా ఖర్చు పెడతామంటే ఇద్దరిది కూడా ఒకళ్ళది ఆగస్టు, ఒకళ్ళది సెప్టెంబర్ బర్త్‌డే.
ఈ ఇయర్ ఇద్దరు కిడ్డీ బ్యాంక్‌లోవి ఈ ఇయర్ ఖర్చు పెట్టాము అంటే బర్త్‌డే గిఫ్ట్‌కి. నెక్స్ట్ ఇయర్ ఇద్దరివి కలిపి సాయికి. ముందే చెప్తాము. సాయి తమ్ముడికి ఖర్చు పెట్టామని నెక్స్ట్ ఇయర్ అక్కకి. ముందే అలా చెప్తాము. సో, వాళ్ళకి మధ్యలో వాళ్ళేమన్నా ఇట్లా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. అట్లా వాళ్ళకేమో సర్ప్రైజెస్ చేయాలన్నప్పుడు నీ కిడ్డీ బ్యాంక్ నుంచి నువ్వే కొనమని చెప్తాము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి డెఫినెట్‌గా సిబ్లింగ్స్‌తో షేర్ చేసుకోవడం డెఫినెట్‌గా చెప్పాలి. ఎందుకంటే షేరింగ్ అనేది చాలా తక్కువైపోతుంది. అలా షేర్ చేసుకోమని చెప్తాము. ఓకేనా? ఏమైనా అవసరమైతే మళ్ళీ తిరిగి మనమే ఏస్తాము వాళ్ళకి. అది కాదు కదా ముందు మ్యాటరు. వాళ్ళు సేవ్ చేసుకోవటం. అండ్ ఇంకొకటి చాలామంది కిడ్స్‌కి పాకెట్ మనీ ఇస్తుంటారు స్కూల్‌లో. ఇది కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియన్ అండి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు. బట్ మాకైతే మాకైతే నచ్చదట్లా. ఇప్పటి నుంచి అట్లా పాకెట్ మనీలో అంటే స్కూలింగ్ ఏజ్‌లోనే ఇవ్వటము. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా లంచ్, స్నాక్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేసిస్తున్నాను. ప్లస్ ప్రతిరోజు అట్లా అమౌంట్ ఇచ్చి బయట ఫుడ్ అలవాటు చేయటము. అట్లా అమౌంట్ అంటే డబ్బంటే విలువ లేకుండా ప్రతీదీ ఖర్చు పెట్టుకోవటము. అట్లా కొంచెం హెల్త్ వైస్‌గా కూడా మంచిది కాదు. ప్లస్ కొంచెం వాళ్ళకి అంత అవసరం లేదేమో ఎప్పుడు అనిపిస్తది. అలా అని మేమేం కొనిపెట్టమని కాదు. ఫుల్ కొనిస్తాము. పిల్లలకి అన్నీ కొనిస్తాము. వాళ్ళకేం కావాలో అన్నీ నేనే ప్రిపేర్ చేస్తాను. తీసుకెళ్తారు అమౌంట్. ఎప్పుడు అంటే ఇంక సంక్రాంతి హాలిడేస్ రేపటి నుంచి, లేకపోతే ఇప్పటి నుంచి దసరా హాలిడేసు, సమ్మర్ హాలిడేస్ అన్నప్పుడు తీసుకెళ్తారు. అమ్మ అందరం తెచ్చుకుందాం అనుకుంటున్నాము అమౌంట్. ఈరోజు స్నాక్స్ కొనుక్కుంటాము అనేసి. సో, అలాంటప్పుడు ఇస్తాము. అంతే తప్ప రోజు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి బయట ఫుడ్డు కొనుక్కోమని చెప్పడం అవైతే మేము ఎంకరేజ్ చెయ్యమండి. సో, అది కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియన్ మాది. సో, అట్లా పిల్లలకు కూడా థర్డ్ టిప్ అండి ఇది. పిల్లలకు కూడా సేవ్ చేసుకోవడం నేర్పించామనుకోండి డెఫినిట్‌గా అది కూడా హ్యూజ్ అమౌంట్ అవుతది. అదైనా సరే మనం మన పిల్లలకో, మన ఫ్యామిలీకో కదా ఖర్చు పెట్టేది. మాక్సిమం పిల్లలకే ఖర్చు పెడతాం గదా! సో, అది కూడా ఒక సేవింగ్ చేసుకునే టిప్ అని చెప్పేసి అది చెప్తున్నాను. సో, కంపల్సరీ 15,000-20,000 అయితే మా మా పిల్లలిద్దరూ కలిపి సేవ్ చేస్తారు మంత్లీ. ఓకేనా? అది థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి సో, షాపింగ్. మెయిన్ లేడీస్ ఎక్కడ బాగా ఎక్కువ మనీ మనకి తెలియకుండా ఖర్చయిపోతుంది అంటే షాపింగ్. సో, గ్రోసరీ షాపింగ్ అనేది పక్కన పెడదాము. ఫస్ట్ బట్టల షాపింగ్ చూద్దాము. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే ఖర్చవుతుంది కదా ఎక్కువ మనీ. సో, ఇది కూడా కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియనేనండి. మీరిలానే చెయ్యాలి, ఇలానే ఉండాలని నేను చెప్పట్లేదు. నేనెలా చేస్తాను అన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? ప్లస్ మళ్ళీ చెప్తున్నాను ఇది కంప్లీట్‌గా కూడా నా వరకునే ఎక్కువ హౌస్ వైఫ్స్‌కి యూజ్ అయ్యేలాగే చెప్తున్నాను. వర్కింగ్ వుమెన్స్‌కి చాలా ముందే చెప్పినట్టు వాళ్ళకంటూ వాళ్ళ అమౌంట్ ఉంటుంది కాబట్టి, నేను వాళ్ళ గురించి ఎక్కువ ఇంట్లో ఉండే నార్మల్ హౌస్ వైఫ్స్ గురించి మాత్రమే నేను టిప్స్ షేర్ చేసుకుంటున్నాను. నేనెలా చేసుకుంటాను అనేసి. ఓకేనా? బట్టల షాపింగ్. నేను బట్టలు కొంటాను. చాలా కొంటాను నేను కూడా. కానీ నేనెలా కొంటాను అంటే, సో, నేను బయటికెళ్ళేది అంటే పిల్లలిద్దరిని క్లాసెస్ దగ్గర డ్రాప్ చేయటానికి, గ్రోసరీస్‌కి అంతే. మాక్సిమం గ్రోసరీస్‌కెళ్తాను అంతే. వీకెండ్ వచ్చిందంటే హస్బెండ్‌తో బయటికెళ్తాము. సో, వీకెండ్ వదిలేస్తే నార్మల్ డేస్‌లో నేను బయటికెళ్ళేది అప్పుడే. సో, అలాంటప్పుడు నాకు నార్మల్ టాప్స్ చాలు. ఇప్పుడు నేనేసుకున్న టాప్ నేను అంతకుముందు కూడా షేర్ చేశాను. అరౌండ్ 300, 400, 500 మాక్స్ 500. 500 రూపీస్ టాప్స్ చాలు నాకు ఇంట్లో వేసుకోవటానికి. ఓకేనా? బట్టలు కొన్నా కూడా నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు 20,000 పెట్టి నువ్వు ఒకటే శారీ కొనుక్కొని, ఆ ఒకటే శారీ ఒక్కసారి కట్టుకుంటామండి. 2 సార్లు కట్టుకుంటాం అదే శారీ. మూడోసారి కట్టుకోవడానికి మనకే నచ్చదు నిజంగా. ప్రతిసారి ఇదేనా అనిపిస్తది. చూసే వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అంత అమౌంట్ పెట్టేసి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకునే దానికన్నా, అదే అమౌంట్‌తో నేను రెండో, మూడో ఈజీగా కొనుక్కోగలుగుతాను. అప్పుడు 3 అకేషన్‌లకి నాకు 3 కొత్త కొత్త చీరలు కొనుక్కున్నట్లు అవుతుంది గదా! సో, నేనలా ఆలోచిస్తాను. బట్టలకైతే పిచ్ భయంకరంగా వేలకు వేలైతే నేను నిజంగా పెట్టనండి. మీరేమైనా అనుకోండి. కొంతమందికి మేబీ ఇది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు గానీ, ఏదైనా అకేషన్ ఉంది, చాలా క్లోజ్ వాళ్ళది, లేదు మా ఫ్యామిలీదే, మాదే అనుకుంటే
పెట్టుకుంటాను అంతవరకే. కానీ ప్రతి దానికి కూడా నేనైతే ఎక్కువ బట్టలకైతే ఎక్కువ పెట్టుకోను. మీకు గుర్తుందో లేదో నేనొక వ్లాగ్ గూడా షేర్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ మనతో ఉండే వాటితో మీద అమౌంట్ పెట్టాలని ఒక వ్లాగ్ షేర్ చేశా. దానిలో నా సిల్వర్ ఐటెమ్స్ అని చూపించినప్పుడు గూడా నేను చెప్పాను. ఇది నా కోసం నాకు వేరే ఏదో పర్పస్ కోసం నాకెవరో ఇస్తే నేను దాంతో బట్టలు కొనుక్కోకుండా ఇవి కొనుక్కున్నాను అట్లా అని చెప్పేసి. నాకు బట్టలకి నేను ఎంత పెట్టాలో నేను అంతే పెడతానండి. ఎందుకు అంటే నువ్వు ఎంత కాస్ట్‌లీ డ్రెస్ అయినా, నీకు ఎంత మంచిగా నచ్చిన డ్రెస్ అయినా 2, 3 సార్లు కన్నా ఎక్కువ వేసుకోబుద్దవ్వదు. వేసుకోము గూడా. అలాంటప్పుడు అనవసరంగా దానికి పెట్టుకునే కన్నా హ్యాపీగా నాకు అమౌంట్ పరంగా ఇంకా వేరే దేనికైనా యూజ్ అవుతది కదా! సో, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ పెట్టాలి అంటే లైఫ్ లాంగ్ మనతో ఉండే వాటి మీద ఎక్కువ పెట్టాలి అని మేము నమ్ముతాము. మా హస్బెండ్ ప్రాపర్టీస్ గురించి ఆలోచించినా అంతే. అది లైఫ్ లాంగ్ మనతో ఉంటాయి. గోల్డ్ గురించి నేను ఇంట్లో ఆలోచించినా అంతే. డెఫినెట్‌గా ఇప్పుడు గోల్డ్ 7,000 ఉంది. తక్కువేం గాదు. ఫ్యూచర్‌లో ఇది పెరుగుతది తప్ప తగ్గదు. ఒక గ్రామ్స్ నువ్వు సేవ్ చేసుకున్నా కూడా, నువ్వు పొదుపు చేసి నువ్వు ఒక గ్రామ్ కొనుక్కున్నా గూడా, అది నీ సక్సెసే అని నేను ఫీల్ అవుతాను. కదా! మనం జాబే చేయక్కర్లేదు. మనం తలుచుకుంటే మనం డెఫినిట్‌గా పొదుపు చేయగలుగుతాము. ఓకేనా? సో, నాకట్లా బట్టలకి ఓకే. మేబీ మీరు వర్కింగు బయటికెళ్తున్నారు. మీరెళ్ళే దగ్గర కొంచెం గుడ్ లుకింగ్ ఉండాలి అనుకుంటే, మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి అంటే అలా అని మరీ చీప్‌గా పిచ్చి పిచ్చివి వేసుకోనక్కర్లేదు. నేను కొంటాను. నేను నేను కూడా కంపల్సరీ నా దగ్గర మొబైల్ ఉంది. నేను ఖాళీగా ఉన్నాను అంటే అమెజాను, మీషో 2 కంపల్సరీ ఓపెన్ చేస్తూనే ఉంటాను. మంత్లీ ఆన్‌లైన్‌లో నేను 1 ఆర్ 2 టైమ్స్ అయినా షాప్ చేస్తాను. డెఫినిట్‌గా షాపింగ్ చేస్తాను. బట్ ఎలా షాపింగ్ చేస్తానంటే ఇలా. నేను ఆ అకేషన్‌ని బట్టి ఎంత పెట్టాలి? క్లోజ్ వాళ్ళైతేనే కొంచెం ఎక్కువ పెడతాను అమౌంట్ బట్టలకి. లేదు అంటే నేను మినిమంలోనే తీసుకుంటాను. ఓకేనా? అండ్ పిల్లలకి కూడా నేను అంతే పెడతాను. ప్లస్ ఏంటి అంటే మా పిల్లలు గ్రో అయ్యే ఏజ్. ఇప్పుడు సాయికి నేను ఈరోజు ఒక షర్ట్ తీసుకొని ఒక 3, 4 మంత్స్ నేను బీరువాలో పెట్టిన తర్వాత మళ్ళీ తీసేస్తే సాయికది షార్ట్ అయిపోతది. ప్యాంట్ గాని, షర్ట్ గాని ఏదైనా కూడా. ఎందుకంటే వాడు గ్రో అయ్యే ఏజ్. ఈవెన్ సమన్వి కూడా అంతే. అందుకే నేను వేటికి కూడా ఎందుకంటే ఇప్పుడు సమన్వి బర్త్‌డే డ్రెస్ అని మొన్న చూపించాను గదా! సో, ఆమె డ్రెస్ నాకు మొత్తం స్టిచ్చింగు అన్నీ కలిపి నాకు అరౌండ్ 2500-3000 వరకు అయింది. 3000కి తను చూడండి మీరు ఏదైనా అకేషన్ ఉన్నది డెఫినిట్‌గా షేర్ చేస్తూనే ఉంటాను కదా! ఏదైనా మంచిగా రెడీ అయిందంటే. మాక్సిమం అది ఇయర్ మొత్తంలో కూడా ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వేసుకోదు ఆ డ్రెస్సు. డెఫినిట్‌గా వేసుకోదు. ఆ అకేషన్ కొంటే ఆ అకేషన్ వరకే వేసుకుంటది. తర్వాత తనకు అలాంటి డ్రెసెస్ ఇష్టం ఉండవు. అలాంటప్పుడు నేనెందుకు అంతంత వేస్ట్‌గా మనీ డ్రెసెస్ మీద పెట్టడము. ప్లస్ డెఫినిట్‌గా తను పెరుగుతుందిప్పుడు. కొంచెం పెద్దవి తీసుకున్నామంటే అవింకా లూజ్‌గా వేసుకుంటే బావుండవు. అది తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి. ఎప్పుడో వేసుకునేదానికి ఇప్పుడు తీసుకొని బీరువాలో పెట్టుకోవటం ఎందుకు? అందుకే తనకేవి కంఫర్ట్ ఉంటాయో నేను అవే కొంటాను. అవి కూడా బడ్జెట్‌ని బట్టి. ఎందుకు అంటే రోజు స్కూల్ డ్రెస్సుల్లోనే ఉంటాయి. వాళ్ళకసలు సివిల్ డ్రెస్సే ఉండదు వాళ్ళ స్కూల్‌కి. ఓన్లీ తనుండేది సాటర్‌డే. సాటర్‌డే ఒక్కరోజు మాక్సిమం నైట్ డ్రెస్సుల్లోనే ఉంటది. మిగతా అకేషన్‌కి వెళ్ళడమే తక్కువ. వెళ్ళినా కూడా దానికేది కంఫర్టో అదే చూసుకుంటది. అందుకని పిల్లల బట్టలకు కూడా వేలకు వేలు, వేలకు వేలైతే నేను పెట్టను. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీరివే ఫాలో అవ్వాలని లేదు. ఇవి నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు. నచ్చింది పర్లేదు ఏదో ఒక టిప్ అనిపిస్తే డెఫినిట్‌గా అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? మీకే నచ్చింది టిప్ అనేది కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, బట్టల షాపింగ్ దగ్గర నేనలా సేవ్ చేసుకుంటాను. నేను హ్యాపీగా మంత్‌కి 2 టైమ్స్ షాపింగ్ చేస్తాను, బట్టలు కొనుక్కుంటాను, సేవ్ గూడా చేసుకుంటానక్కడ బట్టల్లో. అండ్ యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి చాలా లెంథీ అవుతుందండి. 45 మినిట్స్ వరకు వచ్చింది. సో, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా
నేను అప్లోడ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని ఈ పార్ట్ 1 ఇక్కడితో స్టాప్ చేసేసి, సో నెక్స్ట్ నేను ఎలా సేవ్ చేసుకుంటాను అన్నది పార్ట్ 2లో షేర్ చేస్తాను కొన్ని టిప్స్. సో అప్పటిదాకా ఎవరైతే వీడియో చూస్తున్నారో నచ్చింది అంటే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే డెఫినెట్గా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. డెఫినెట్గా అందరికీ యూస్ఫుల్ అయ్యేలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.